అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అఖండ 2 గురించి చాలా వెయిటింగ్లో ఉన్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ప్రీమియర్ షోస్కి వచ్చిన బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పెరిగిందే తప్ప తగ్గలేదు అని ప్రూవ్ చేశాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే చెప్పుకునేంత కథ లేదు, కానీ ఉన్న కథని ఎలా చెప్పాలో అలా చెప్పి సూపర్ అనిపించుకున్నాడు దర్శక రచయిత బోయపాటి శ్రీను. సినిమా స్టార్ట్ అవ్వగానే పార్ట్ 1 ఎలిమెంట్స్ గురించి ఒక్కసారి గుర్తు చేసి 15 సంవత్సరాల తరువాత జరుగుతున్న ప్రస్తుతంలోకి వస్తారు. బాలా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా మాసీగా బోయపాటి స్టైల్లో ఉంది. మొదటి 15 నిమిషాల తర్వాత అయితే కథ అక్కడక్కడే తిరుగుతూ సీన్స్ కూడా పెద్దగా ఎంగేజింగ్గా అనిపించవు. జాజికాయ సాంగ్ బాగానే ఉన్నా అదంతా టైంపాస్ వ్యవహారంలా అనిపిస్తుంది తప్ప కథకి కంట్రిబ్యూషన్ ఉండదు. ఆ తరువాత కుంభమేళా సెటప్లో బయోవార్ ఎపిసోడ్ అంతా నిర్జీవంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్లో అఖండ ఆగమనం సినిమాని ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అంతే. సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. డివోషనల్, ఎమోషనల్, పేట్రియాటిజం ఎలిమెంట్స్ని కలగలిపి బోయపాటి రాసుకున్న సీన్స్కి కథ అనేది మైండ్లోకి రాదు. ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక ఫైట్ లేదా డైలాగ్ సీక్వెన్స్తో ఎంగేజ్ చేస్తూ వెళ్ళారు. ఎలివేషన్స్తో సినిమాని ఎలా తీయొచ్చో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ముఖ్యంగా సనాతన ధర్మంపై వచ్చే సీన్స్, డైలాగ్స్ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతాయి. ఇక హనుమాన్ రెఫరెన్స్తో డిజైన్ చేసిన ఫైట్ సెకండ్ హాఫ్కే హైలైట్. అయితే కొన్ని యాక్షన్ సీన్స్ సాధారణ ప్రేక్షకులకు కాస్త ఓవర్ ద టాప్ అనిపించవచ్చు. కానీ బాలయ్య ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లా సినిమాని రూపొందించాడు బోయపాటి. ఆది పినిశెట్టి ఉన్నంతసేపు తన ఉనికి చాటుకున్నాడు. సినిమా మెయిన్ విలన్ని వీక్ అనిపిస్తాడు. ఇక తమన్ తనపై పెట్టుకున్న అంచనాలు నిలబెట్టుకున్నాడు. సినిమా మొత్తం ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా మొత్తం ఆర్ఆర్తో నింపేశాడు. చాలా చోట్ల సీన్స్ని ఆర్ఆర్ ఎలివేట్ చేస్తే కొన్ని అనవసరం లేని ప్లేస్మెంట్స్లో వచ్చే మ్యూజిక్ లౌడ్గా అనిపించింది. అఖండతో మరోసారి స్కోర్లో తన కసి, టాలెంట్ ప్రూవ్ చేసి చూపించాడు తమన్. నటీనటుల విషయానికి వస్తే బాలమురళిగా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్తో డీసెంట్గా అనిపించిన బాలకృష్ణ అఖండ సికిందర్ రుద్రగా తన స్క్రీన్ ప్రెజెన్స్తో మెస్మరైజ్ చేశాడు. అఖండ గెటప్లో బాలయ్య కనిపించిన తీరు, అలా కనిపించడానికి తీసుకున్న జాగ్రత్తలు అన్నీ వర్కౌట్ అయ్యాయి. బాలయ్య కెరీర్లో ఈ అఖండ సికిందర్ పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక అఖండ తమ్ముడి కూతురిగా నటించిన హర్షాలి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నటన కూడా డీసెంట్గా ఉంది. సంయుక్త మేనన్ పాత్ర గ్లామర్ టచ్ కోసం రాసుకున్నదే, కానీ డీసెంట్గా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ పార్ట్లో కనిపించిన పూర్ణ పాత్ర కంటిన్యూ అవుతుంది. ఇక ఆది పినిశెట్టి తాంత్రికుడుగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలు పరిధి మేర ఆకట్టుకున్నాయి. ఓవరాల్గా అఖండ 2 తాండవం బాలయ్య ఫ్యాన్స్కి ఫీస్ట్ అయితే సెకండ్ హాఫ్లో ఉన్న బ్లాక్స్ సాధారణ ప్రేక్షకులను కూడా ఎంగేజ్ చేస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిమెంట్స్తో వచ్చిన అఖండ 2ను సరైన అంచనాలతో వెళితే ఒక్కసారి ఎంజాయ్ చేసి రావచ్చు.